హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో స్పెషల్, మొన్న పౌర్ణమి రోజు మా ఇంట్లో కేదారేశ్వర వ్రతము పౌర్ణమి పూజ కలిపి చేసుకున్నామండి. ఇది ప్రతి ఏడు మా ఇంట్లో జరిగి తీరుతుంది. అయితే ఈ పూజ మేము ఏ విధంగా చేస్తామా అని ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. 2 రోజుల ముందే దేవుడి గదికి సున్నాలు, గచ్చులకి పెయింట్ ముగ్గులు అనేవి వేసుకుంటాము. ఆ రోజు ఇలాగా పూలతో అలంకరించుకుంటామండి గడపలన్నిటినీ కూడా. ముఖ్యంగా ఈ పూజకి బూరె అనేది నైవేద్యంగా సమర్పించుకుంటాము. ఆ నైవేద్యం బూరె కోసం బియ్యం పప్పు నానబెట్టి దాన్ని రుబ్బుకుంటామండి. ఇది రుబ్బుతున్నప్పుడే దీనిలోని పంచదార, ఉప్పు అనేది వేసుకొని ఇలా సోయిన్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాం. ముఖ్యంగా ఈ బూరికి మేము పెసలతో చేస్తామండి. దీనికోసమని పెసల్ని ఉదయమే నానబెట్టేస్తాము. మధ్యాహ్నంకి ఇవి బాగా నానుతాయి. అప్పుడు ఇలా నానబెట్టిన పెసల్ని ఉడికించుకోవాలి. దేనిలో అయితే మనం ఉడికించుకుంటామో దానికి ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లని పెట్టుకుంటారండి. కులదేవతల్ని, విఘ్నేశ్వరుని, ఆ పరమేశ్వరుని తలుచుకొని ఆ బొట్టు అనేది పెట్టి స్టవ్పై పెట్టి స్టవ్ను వెలిగించుకొని దీన్ని ఉడికించుకుంటారు. ఇది ఉడికేటప్పుడే దీనిలో కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని ఉడికించుకుంటారు. ఇది ఉడికిన తర్వాత దీన్ని దించేసుకొని ఒక కొత్త చాట ఒకటి కొంటామండి. ఆ కొత్త చాటలో ఇలాగా వడకట్టుకుంటాము ఉడికినవన్నీ కూడా. ఇలా వడకట్టిన పెసలన్నీ కూడా ఒక బేషన్లో వేసుకోవాలి. ఈ బేషన్లోనే మనం బెల్లం కూడా వేసి ఈ రెండు కలిపి దంచుకోవాలండి మెత్తగా. బెల్లం పెసలతో పాటు మెత్తగా అయిపోవాలి. ఇలా అయిన వాటిని ఇలా ఉండలుగా చుట్టుకొని బూరె వేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వండిన బూరెలు వేయడానికి కొత్త చేటతో పాటు ఇలా కొత్త బుట్టను కూడా కొంటామండి. వండిన బూరి మేము ఇందులోనే వేస్తాము. ఈ బూరి వండేటప్పుడు నోటికి గుడ్డ కట్టుకొని ఎవరితో కూడా మాట్లాడకుండా ఈ బూరి అనేది వేస్తామండి. ఆ బుట్ట నిండా బూరి అయ్యేంత వరకు మేము ఎవరితోని మాట్లాడము. ఈ బుట్టలో వేసిన బూరినే మేము సాయంత్రం పూజకి ఉపయోగిస్తామండి. ఈ పూజకి ముఖ్యంగా మొలకెత్తిన పెసల్ని వాడతాము. తాంబూలాలు ఇవ్వడానికి, దేవుడి దగ్గర పెట్టడానికి కూడా. ఇవి మేము 2 రోజుల ముందే నానబెట్టి ఇలా మొలకలు వచ్చేలా చేస్తాము. ఇక సాయంత్రం పూజ కోసమని ఇలాగ డెకరేషన్ చేసుకొని చక్కగా నీట్గా రెడీ చేసేసుకున్నాము. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇవ్వడం కోసం ఇలా తాంబూలాలు అనేవి కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి. మొలకెత్తిన పెసలు తాంబూలాలు. ఇప్పుడు దేవుడి గది చూద్దాం రండి. దేవుడి గదిలో ఇలా మా కులదేవతలకి మొదటగా ఇలా దీపాలు వేసుకుంటాము. చంద్రుని పూజ కోసం రోల్ అది రెడీ చేసి, కేదారేశ్వర వ్రతం పూజ కోసం కూడా అన్నీ కూడా వేసి ఇలా చిన్న చిన్న తమలపాకులు వేసి మేము వండిన బూర్లను ఇలా నైవేద్యాలుగా పెడతామండి. ఫస్ట్ మేము కులదేవతలకి పూజిస్తాం కాబట్టి మా కులదేవతలకి ఇలా బూర్లు పెట్టి తర్వాత కేదారేశ్వర స్వామికి, అదేవిధంగా చంద్రుని పూజ కోసం రెడీ చేసిన ఈ రోలుపై కూడా మేము తాంబూలము అన్నీ కూడా సమర్పించుకుంటాము. అదేవిధంగా ముందుగా 6 దాటిన తర్వాత తులసమ్మకి ఈ పౌర్ణమి రోజే మేము 365 వత్తు ఉసిరికాయ దీపం కూడా వెలిగిస్తామండి. ఇలా ఇంట్లో దీపాలన్నీ పెట్టేసిన తర్వాత మేము ముందుగా చంద్రుని ఎదురుగా పూజ చేస్తాము. చంద్రుడు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్ని ఇంటి ఆడపిల్లలు, కోడళ్ళు తీసుకొని వస్తారండి. తప్పనిసరిగా ఈ పూజకి ఆడపిల్లలు అనేది ఉండాలి. ఆడపిల్లలు, ఇంటి కోడళ్ళు తెచ్చి ఈ రోల్ని చంద్రునికి ఎదురుగా పెడతారండి. ఇప్పుడు ఈ మొలకెత్తిన పెసర్లతో పాటు చేతిలో తాంబూలం పెడతారు. ఫస్ట్ అరటిపండు తాంబూలంలో ఈ మొలకెత్తిన పెసలు వేసి దానిపై కొద్దిగా నీళ్లు పోసి దీని చుట్టూ 3 సార్లు తిరుగుతారండి. ఇలా 3 సార్లు తిరిగిన తర్వాత ఈ తాంబూలాన్ని ముత్తైదువులకి ఈ విధంగా విసురుతారు. వాళ్ళు కొంగుతో ఇలా పట్టుకోవాలి. ఈ తాంబూలం వస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అండి. కాబట్టి చాలామంది ఈ తాంబూలాలు తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. పిలిచిన వెంటనే ఈ తాంబూలానికి కూడా వస్తారు. ఇలా ఇంట్లో ఎంతమంది కోడళ్ళు ఉంటే అంతమంది కోడళ్ళు కూడా 3 తాంబూలాలు చొప్పున ఇలా ఈ రోలు చుట్టూ తిరిగి చంద్రునికి నమస్కారం చేసి ఈ తాంబూలం అనేది ఇసురుతారండి. ఇలా ఇసిరినప్పుడు మొదటిసారి అరటిపండు తాంబూలము, రెండవసారి ఒక పలము, యాపిల్ పండు కానీ బొత్తాయి పండు కానీ ఏదో ఒకటి, మూడవసారి కొబ్బరికాయ తాంబూలం. ఇలా 3 తాంబూలాలు చొప్పున ఎవరుంటే ఎంతమంది కోడళ్ళు ఉంటే అంతమంది కూడా 3 తాంబూలాలు ఇలా 3 సార్లు తిరిగి చంద్రుని చూస్తూ ఈ విధంగా విసురుతారు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్షింతలు అందరూ కూడా ఆ రోలుపై వేస్తారు. అదేవిధంగా పూజ చేసిన వాళ్ళపై కూడా వేస్తారు. చివరిగా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకుంటాము. చివరిగా చంద్రునికి హారతి ఇచ్చి రోలుకి కూడా హారతి చూపించి అందరికీ హారతి అనేది ఇస్తాము.
ఈ విధంగా చంద్రుని దగ్గర పూజ అనేది అయిపోయిన తర్వాత ఈ రోలుని తీసుకొని వెళ్ళి ఇంట్లో మళ్ళీ పూజ గదిలో పెట్టేస్తారండి యథాస్థానంలోని. ఈ రోలు 3 రోజులు అదే విధంగా ఉంటుంది. 3 రోజులు కూడా ఈ రోలుకే మనం దీపం వేస్తాము. అదేవిధంగా గౌరీదేవికి కూడా వేస్తాము. తర్వాత కేదారేశ్వర వ్రతం కోసం ఇలాగ తోరణం అనేది కట్టుకుంటామండి. కట్టుకొని కేదారేశ్వర వ్రత పూజ అనేది మొదలు పెడతాము. బయట పౌర్ణమి పూజ అయిన తర్వాతే కేదారేశ్వర వ్రతం చేస్తాము మేము ఎప్పుడు కూడా. ముఖ్యంగా ఈ వ్రతము ఈ నోము చేసేటప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మేము ఉపవాసమే చేస్తామండి. కటిక ఉపవాసం అనేది చేయకూడదు కాబట్టి పాలు అనేవి తీసుకుంటాము మధ్యలో ఒకసారి. ఇలా ఎప్పుడైతే మనం బూర్లు వండడం స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి ఇంకా ఏమీ కూడా తీసుకోమండి. ఉదయం ఒకసారి పాలు అనేది తీసుకుంటాము. తర్వాత నైట్ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం దేవుడికి పెట్టిన బూరెల్ని మనం తింటామండి. అది తిని ఇంకా అలాగే ఉండిపోవాలి. అన్నం అనేది మేము తినము. తర్వాత మరుసటి రోజు ఉదయము ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి గుడి దగ్గర పంతులు గారికి స్వయం పాకం అనేది ఇచ్చి శివుడికి అభిషేకం చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాము. అన్నం పప్పు కూర వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి మధ్యాహ్నం 12 గంటలకి దేవుడికి ఏదైతే నైవేద్యంగా పెట్టామో అప్పుడే మేము ఆ భోజనాన్ని తింటాము. అది 2వ రోజు పూజ అండి. 3వ రోజు మళ్ళీ కూడా పూజ చేసి పొంగడాలు అనేవి వండి ఈ రోల్ దగ్గర మేము నైవేద్యంగా పెడతామండి. ఇలా ఈ 3 రోజులు కూడా దీన్ని కదపకుండా ఉంచుతాము. ఒకవేళ 3వ రోజు శుక్రవారం మంగళవారం పడితే ఈ రోల్ ఆ రోజు కూడా కదపమండి. ఆ మరుసటి రోజు కదుపుకుంటాం. ఈ విధంగా ఈ సంవత్సరం నేను మా సిస్టర్ కలిపి ఈ కేదారేశ్వర వ్రతము పౌర్ణమి పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసామండి. మేము వండిన బూరెలు కూడా బాగున్నాయి అని చెప్పి అందరి నోటి నుంచి వచ్చింది. ఇంకా కావాలని చాలామంది అడిగారు. కానీ అప్పటికే బూరెలు సరిపోలేదు. ఈ బూరెలోనే తెలుస్తుందంటండి నమ్మకం అనేది. ఈ పూజ పద్ధతి అంతా ఏదైనా పొరపాటు ఉంటే బూరె అనేది సరిగ్గా రాదు అంట అని చెప్తారు మా ఇంట్లో వాళ్ళు. చివరిగా మా ఇంటి ఆడపిల్లలండి పార్వతి, లక్ష్మీ, సరస్వతి దేవులు. వీళ్ళతో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. మేము చేసే పూజ విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.